హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2023 సెప్టెంబర్ నెలకు సంబంధించి వార్తల్లో నిలిచినటువంటి తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు, అతి పెద్దవి మరియు అతి చిన్నవి అనేటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ యొక్క వార్తల్లో నిలిచినటువంటి తొలి వ్యక్తులు ఎవరు, అలాగే తొలి ప్రదేశము, సో మొదటి ప్రదేశం ఏది, అతి పెద్దది ఏది, అండ్ అతి చిన్నవేవి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు తరచుగా అడుగుతుంటారు, మీకు కూడా తెలిసిన విషయమే. ఓకే, అండ్ ఈ టాపిక్ సంబంధించి బ్రీఫ్గా ఒక 2 క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం, ఏ విధంగా అడుగుతారు అనేటువంటి క్వశ్చన్స్. సో ఈ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అయితే చేయండి. అండ్ తెలియని వారైతే వీడియో అయితే చివరి దాకా చూడండి, మీకు ఆన్సర్స్ అయితే తెలుస్తాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ప్రపంచంలోనే అతి పొడవైన కురులు, సో కురులు అంటే హెయిర్స్, ప్రపంచంలోనే అతి పొడవైన కురులు కలిగిన మహిళగా ఎవరు ఇటీవలే గిన్నీస్ రికార్డు సృష్టించారు. సో ఇలాంటి గిన్నీస్ రికార్డు అనేటువంటి అంశం వార్తలు నిలిస్తే అది తప్పనిసరిగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే రెండో క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ను తయారు చేసినటువంటి దేశం ఏది. సో ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ మొదటి పోర్టబుల్ హాస్పిటల్ తయారు చేసిన ఒక దేశం, సో ఆ యొక్క దేశం ఏది అని అడిగారు. సో ఇలా క్వశ్చన్స్ అనేవి తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు, అతి పెద్దవి, అతి చిన్నవి అనేటువంటి అంశం నుండి అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ మీరు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి ఈ యొక్క వీడియో అనేది రీచ్ అవుతుంది, అలాగే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి తెలిపోదాం. వార్తల్లో నిలిచినటువంటి తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు, అలాగే అతి చిన్నవి, అతి పెద్దవి అనేటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాం. 2023 సెప్టెంబర్ నెలకు సంబంధించింది. అండ్ ఆల్రెడీ మనం 2023 జనవరి నుంచి ఈ యొక్క ఆగస్టు వరకు ఈ యొక్క వీడియోలు, ఈ యొక్క అంశం, ఈ యొక్క టాపిక్ సంబంధించి వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ వీడియో లింకును కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోలు కూడా చూడండి, మీకు ఈ యొక్క టాపిక్పై ఫుల్ అవగాహన అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ టాపిక్ చూద్దాము. సో రైల్వే బోర్డు చైర్పర్సన్ అలాగే సీఈఓగా జయవర్మ సిన్హా నియమితులు అవడం జరిగింది. అండ్ ఈ యొక్క రైల్వే బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి తొలి మహిళ, సో ఫస్ట్ మహిళ కాబట్టి ఆ వార్తల నుంచింది. సో రైల్వే బోర్డు చైర్మన్గా ఎవరు ఇటీవల బాధ్యతలు చేపట్టారు, ఈమె తొలి మహిళా చైర్పర్సన్ కూడా, తొలి చైర్పర్సన్ అనమాట. ఓకే, సో ఆమె పేరు ఏంటంటే జయవర్మ సిన్హా. సో పేరు గుర్తుపెట్టుకోండి, అండ్ ఏ విభాగానికి తొలి మహిళా చైర్పర్సన్ అండ్ సీఈఓ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో రైలు పట్టాల నిర్మాణంలో కంకర రాళ్ళు లేకుండా పూర్తిగా కాంక్రీట్ స్లాబ్లతో రైలు మార్గాన్ని దేశంలోనే తొలిసారిగా ఎక్కడ నిర్మిస్తున్నారంటే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క పూర్తిగా కాంక్రీట్ స్లాబ్లతో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. సో ఇంపార్టెంట్, ఇలాంటివి మీకు ఆర్ఆర్బి అనే ఎగ్జామ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ ఈ యొక్క బుల్లెట్ రైలు ప్రాజెక్టును మన భారతదేశము మరియు జపాన్ దేశం రెండు కూడా సంయుక్తంగా చేపడుతున్నాయి, అహ్మదాబాద్ టు ముంబై. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, సో అస్సాం రాష్ట్రంలో అతి పొడవైన ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ప్రారంభించారు. సో ఏ రాష్ట్రం అంటే అతి పొడవైన ఫ్లైఓవర్, సో దీని పేరు ఏంటంటే నిచల్ ఫ్లైఓవర్ అని పిలుస్తారు. అండ్ క్వశ్చన్ అడుగుతారు మీకు ఎగ్జామ్లో, నిల్చల్ ఫ్లైఓవర్ అనేది ఇటీవలే ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది, అండ్ ఇది వచ్చేసి అతి పొడవైన ఫ్లైఓవర్ ఆ రాష్ట్రంలో. సో ఏ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం. అండ్ ఇది వచ్చేసి దాదాపు 2.63 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 4 లైన్, సో మనకు 4 రహదారులు ఉంటాయి కదా, 4 లైన్లు, సో దానికి సంబంధించింది. అండ్ దీని యొక్క ప్రాజెక్ట్ వ్యయం వచ్చేసి 420 కోట్లు. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ ఇందాక క్వశ్చన్ అడిగాం కదా, అదే ఈ క్వశ్చన్. ప్రపంచంలోనే అతి పొడవైన కురులు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డు వార్తలు నిలిచింది. సో ఆమె పేరు ఏంటంటే తామీ మానిష్ అండ్ ఈమె వచ్చేసి అమెరికా అండ్ ఈమె వయసు వచ్చేసి 58 సంవత్సరాలు. అండ్ ఈమె జుట్టు యొక్క పొడవు 172.72 సెంటీమీటర్లు. ఒక్కోసారి సెంటీమీటర్ లేదా అడుగులు అడుగుతారు. సో ఒకవేళ అడుగులు అయితే 5.8 అడుగులు. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఆమె పేరు ఏంటంటే తామీ మానిష్. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్, సో ఇందాక క్వశ్చన్ డిస్కస్ చేసాం. సో దాని యొక్క ఆన్సర్ ఏంటంటే
ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ని తయారు చేసినటువంటి దేశం మన భారతదేశమే. 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఓకే. అండ్ దీని యొక్క పేరు ఏంటంటే ఆరోగ్య మైత్రి క్యూబ్. ఆరోగ్య మైత్రి క్యూబ్ అని పేరు పెట్టడం జరిగింది. అండ్ దీన్ని వచ్చేసి భారత్ హెల్త్ ఇనిషియేటివ్ అండ్ ఫర్ సహయోగ్ అనేటువంటి కార్యక్రమంలో భీష్మ్ అనేటువంటి ప్రాజెక్ట్ కింద ఈ యొక్క మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ని అయితే తయారు చేయడం జరిగింది భారతదేశం. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ పిలిగ్రిమేజ్. ఎలక్ట్రిక్ పిలిగ్రిమేజ్ను కారిడార్, దాని యొక్క కారిడార్కి సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అండ్ దీన్ని వచ్చేసి చార్ధామ్ యాత్రలో భాగంగా దాని యొక్క మార్గంలో దాదాపు 900 కిలోమీటర్ల పొడవున నిర్మించడం జరిగింది. ఏదంటే దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ పిలిగ్రిమేజ్ కారిడార్. ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. నెక్స్ట్ టాపిక్. భారతదేశంలోనే అతి పొడవైన గాజు వంతెన ఇటీవల ప్రారంభమైంది. అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అతి పొడవైన గాజు వంతెన ఇటీవలే ఎక్కడ ప్రారంభమైంది? వివరాల్లోకి వెళ్తే కేరళలోని ఇడుక్కి జిల్లాలో వాగమన్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క గాజు వంతెన అయితే ప్రారంభమైంది. ఇక్కడ అంటే ఏ రాష్ట్రంలో? కేరళలో. అండ్ ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన. అండ్ దీని యొక్క పొడవు వచ్చేసి సుమారు 40 మీటర్లు, 40 మీటర్స్ పొడవు ఉంది. అండ్ సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఈ యొక్క గాజు వంతెన అయితే ఉంది. సముద్ర మట్టానికి 300-600 మీటర్స్లో ఉంది. అండ్ దీని యొక్క వ్యయం ఎన్ని కోట్లతో నిర్మించారంటే 3 కోట్ల వ్యయంతో ఈ యొక్క దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన నిర్మించారు. అండ్ ఇది వచ్చేసి జర్మనీ నుండి 35 టన్నుల స్టీలును వినియోగించడం జరిగింది. జర్మనీ దేశానికి చెందినటువంటి ఆ దేశం నుండి 35 టన్నుల స్టీలును వినియోగించారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టాపిక్. దేశంలోనే తొలి సోలార్ సిటీ. చాలా ఇంపార్టెంట్. దేశంలోనే తొలి సోలార్ సిటీ, ఫస్ట్ సోలార్ సిటీ అని పిలుస్తారు. ఆ యొక్క సిటీగా ఏది నిలిచిందంటే సాంచీ నిలిచింది. అండ్ సాంచీ నగరం వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. దేశంలోనే క్వశ్చన్ అడుగుతారు. ఏ విధంగా అడుగుతారంటే దేశంలో తొలి సోలార్ సిటీగా ఇటీవల ఏది నిలిచిందంటే మధ్యప్రదేశ్లోని సాంచీ నగరము. అండ్ ఐఐటి కాన్పూర్ సాయంతో దాని యొక్క ఈ యొక్క కాంచీ నగరంలో నెట్ జీరోగా మార్చడం జరిగింది. అడిగే ఛాన్స్ ఉంది. ఏ ఐఐటి సహాయంతో అంటే ఐఐటి కాన్పూర్ సహాయంతో ఈ యొక్క నెట్ జీరోగా మార్చడం జరిగింది. తద్వారా దేశంలో తొలి సోలార్ సిటీగా అవతరించింది. ఏదంటే సాంచీ నగరము ఫ్రమ్ మధ్యప్రదేశ్. అండ్ ఈ యొక్క నగరంలో దాదాపు 7000 ఇల్లు. మనకు రెసిడెన్స్ ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో ఆ యొక్క నగరంలో రెసిడెన్స్ సోలార్ ఆధారిత ప్యానెల్స్ అలాగే సోలార్ పరికరాలు వాడుతున్నాం జరిగింది. దాదాపు 7000 ఇల్లు. అండ్ దేశంలో ఫస్ట్ సోలార్ విలేజ్. ఇది ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో అడిగారు రీసెంట్గా. దేశంలో ఫస్ట్ సోలార్ విలేజ్ ఏదంటే మోదేరా గ్రామము. ఎక్కడుందంటే అది గుజరాత్లో ఉంటుంది. ఇంపార్టెంట్, ఈ రెండు ఇంపార్టెంట్. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మరొకసారి రివైజ్ చేసి చూడండి. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టాపిక్. దేశంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్. దేశంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ అంటే మనకు ఈ యొక్క భూమికి సంబంధించి లోపల ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేశారు. ఎక్కడంటే బెంగళూరు నగరంలో ఈ యొక్క అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో, బెంగళూరులో. అండ్ దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సురక్షితంగా విద్యుత్తును సరఫరా చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ దీని యొక్క సామర్థ్యం వచ్చేసి 500 కిలోవోల్ట్ యాంపియర్స్. 500 కిలోవోల్ట్ యాంపియర్స్. దేశంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడంటే బెంగళూరులో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఫైటర్ ఎయిర్ ఫీల్డ్. ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంది. ప్రపంచంలో అతి పొడవైన ఫైటర్ ఎయిర్ ఫీల్డ్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే న్యూమాలో ఏర్పాటు చేస్తున్నారు. న్యూమా అనేటువంటి ప్రాంతంలో. న్యూమా అనేది ఎక్కడ ఉందంటే లద్దాఖ్లో ఉంటుంది. అండ్ దీన్ని బ్రో అనేటువంటి సంస్థ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ మన దేశంలో దీన్ని నిర్మిస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ ఫైటర్ ఎయిర్ ఫీల్డ్. ఎక్కడంటే న్యూమా ఫ్రమ్ లద్దాఖ్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్ట్. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్టును మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రారంభిస్తున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించడం జరిగింది. అండ్ నితిన్ గడ్కరీ ప్రజెంట్ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారు, రోడ్డు మరియు రహదారుల శాఖ మంత్రిగా. అండ్ దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే అంటే ఇక్కడ కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే, ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే తిరుగుతాయి. అటువంటి హైవే ఎక్కడ వస్తుందంటే మహారాష్ట్రలోని నాగపూర్లో రాబోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. ప్రపంచంలోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మీదని మనం ఇంగ్లీష్లో ఆర్టిఫిషియల్ ఏఐ అని పిలుస్తాము. ఈ మధ్య కాలంలో ఏఐ ప్రపంచం అనేది చాలా విస్తరిస్తుంది.
సో ఈ కోణంలో అడిగే ఛాన్స్ ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ సీఈఓగా ఎవరు నిలిచారంటే మికా. సో ఇది పోలాండ్లో ఉన్నటువంటి మికోల నగరంలో డిక్టేటర్స్ కంపెనీ ప్రధాన కార్యంలో కంపెనీ ఉద్యోగులతో నిర్వహించినటువంటి సమావేశంలో ఈ యొక్క మికా ఫస్ట్ ఆర్టిఫిషియల్ సీఈఓ పాల్గొనడం జరిగింది ఈ యొక్క మీటింగ్లో. సో ఏ దేశంలో అంటే పోలాండ్లో. సో అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ సీఈఓ మికా. నెక్స్ట్ టాపిక్, ప్రపంచంలోనే మొట్టమొదటి డాగ్ ఫాక్స్ హైబ్రిడ్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి డాగ్ ఫాక్స్ హైబ్రిడ్ ఇటీవల కన్నుమూసింది. సో ఏంటి ఈ యొక్క డాగ్ ఫాక్స్ అంటే, అటు మనకు కుక్క లక్షణాలు అలాగే ఈ యొక్క నక్క లక్షణాలు రెండు ఉంటాయి. సో వాటి యొక్క సంపర్కం వల్ల పుట్టిందే ఈ యొక్క డాగ్ ఫాక్స్ హైబ్రిడ్. అండ్ దీని పేరు ఏంటంటే డాగ్ జిమ్. సో అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో దేశంలోనే తొలి ట్రాఫిక్ లైట్ ఫ్రీ సిటీ. సో దేశంలోనే తొలి ట్రాఫిక్ లైట్ ఫ్రీ, దీన్ని ఇంగ్లీష్లో ఒకసారి, దేశంలోనే తొలి ట్రాఫిక్ లైట్ ఫ్రీ సిటీగా ఏది నిలిచిందంటే కోటా సిటీ నిలిచింది ఫ్రమ్ రాజస్థాన్. సో కోటా రాజస్థాన్ ఇటీవల కాలంలో ఎక్కువ వార్తలు నిలిచింది. సో కోటా ఎందుకు నిలిచిందంటే ఇటీవల కాలంలో నిరుద్యోగులు ఇక్కడ ఎక్కువ ఆత్మహత్య చేసుకునడం వల్ల వార్తలు నిలిచింది రాజస్థాన్లో ఉన్నటువంటి కోటా నగరము. అండ్ ఇక్కడ ఏంటంటే దేశంలోనే తొలి ట్రాఫిక్ లైట్ ఫ్రీ నగరంగా ఈ యొక్క నగరం అయితే నిలిచింది. అండ్ ప్రపంచంలో రెండవ ట్రాఫిక్ లైట్ ఫ్రీగా ఈ యొక్క కోటా సిటీ నిలిచింది. అండ్ ఫస్ట్ వచ్చేసి థింపు, భూటాన్ రాజధాని థింపు నిలిచింది. సో ప్రపంచంలో మొట్టమొదటిది ఏదంటే థింపు, భూటాన్ రాజధాని. అండ్ సెకండ్ ఏదంటే మన దేశం నుండి కోటా నగరము. అలాగే దేశంలో తొలి ఏదంటే కోటా నగరమే. సో టాపిక్ ఏంటంటే దేశంలో తొలి ట్రాఫిక్ లైట్ ఫ్రీ నగరం. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరం లేకుండా, అలాగే లైట్స్ అవసరం లేకుండా ఇక్కడ ఆటోమేటిక్గా ట్రాఫిక్ నియంత్రిస్తుంది. సో తద్వారా దేశంలో తొలి ట్రాఫిక్ లైట్ ఫ్రీగా నిలిచింది కోటా సిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్. సో దేశంలో తొలి హైస్పీడ్ రైలు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది. అండ్ దేశంలో తొలి హైస్పీడ్ రైలు ఎక్కడ అందుబాటులోకి రానుందంటే అహ్మదాబాద్ సనంద్ మార్గాల మధ్య ఇది నడవనున్నట్లు తెలిపారు. అండ్ ఇది వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. అహ్మదాబాద్ సనంద్ మార్గాల మధ్య దేశంలో తొలి హైస్పీడ్ రైలు. సో ఇలాంటివి ఆర్ఆర్బీ ఎగ్జామ్లో మీకు తరచుగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్. ఆధునిక యుగంలో, సో మోడర్న్ యుగంలో భారత వెలుపల విదేశాల్లో నిర్మించినటువంటి అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో త్వరలో ప్రారంభం కానుంది. సో అమెరికాలో ఉన్నటువంటి న్యూ జెర్సీ నగరంలో అక్టోబర్ 8న అయితే దీన్ని ప్రారంభిస్తారు. ప్రపంచంలో ఆధునిక యుగంలో భారత్ బయట విదేశాల్లో నిర్మించినటువంటి అతిపెద్ద హిందూ దేవాలయం. అండ్ దీన్ని వచ్చేసి అక్షరధామ్ అనే పేరుతో పిలుస్తున్నారు ప్రజెంటు. అండ్ దీన్ని మేబీ పేరు మారచ్చు. బట్ దీన్ని వచ్చేసి 183 ఎకరాల్లో ఈ యొక్క అక్షర్ధామ్ అనేటువంటి హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఎక్కడంటే న్యూ జెర్సీలో. అండ్ త్వరలో ఇది ప్రారంభం కానుంది. అండ్ 2011 నుండి ఇప్పటి వరకు దీన్ని నిర్మిస్తూనే ఉన్నారు. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి బ్రహ్మకుడ్ అనేటువంటి పేరిట సాంప్రదాయ బావిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క హిందూ దేవాలయంలో. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాము. సో అంగుకోర్ వాట్ హిందూ దేవాలయం ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ అడుగుతారు మీకు. సో అంగుకోర్ వాట్ హిందూ దేవాలయం ఎక్కడుందంటే కంబోడియా దేశంలో ఉంది. అండ్ ఇది దాదాపు 12వ శతాబ్దానికి చెందినటువంటి దేవాలయం ఏదంటే అంగుకోర్ వాట్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్. ఒడిశా రాష్ట్ర తొలి మహిళా స్పీకర్. సో ఇలాంటివి కూడా అడుగుతారు. ఒడిశా రాష్ట్రంలో తొలి మహిళా స్పీకర్. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ప్రమీలా మాలిక్ ఇటీవలే ఏ రాష్ట్రానికి తొలి మహిళా స్పీకర్గా నిలిచారంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వారు. అండ్ ఈమె ఆ రాష్ట్రంలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అండ్ ఈమె వచ్చేసి బీజు జనతాదళ్ పార్టీకి చెందినవారు. అండ్ ప్రజెంట్ ఈ యొక్క పార్టీ సీఎం, ఒడిశా రాష్ట్ర సీఎం ఎవరున్నారంటే నవీన్ పట్నాయక్. సో ప్రమీలా మాలిక్ ఏ రాష్ట్రానికి తొలి మహిళా స్పీకర్? ఒడిశా రాష్ట్రానికి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్. సో దేశంలోనే తొలి హరిత హైడ్రోజన్ బస్సు. సో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది పర్యావరణానికి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి క్వశ్చన్ కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. సో దేశంలోనే తొలి హరిత హైడ్రోజన్ బస్సును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సో పేరు గుర్తుపెట్టుకోండి ఏ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశంలోనే తొలి హరిత హైడ్రోజన్ బస్సును ప్రారంభించింది. సో దేశంలో తొలిసారిగా ఈ యొక్క కర్బన ఉద్గారాలు కాకుండా కేవలం నీటిని మాత్రమే వ్యర్థ పదార్థంగా బయటకు తీసేటటువంటి హైడ్రోజన్ బస్సును ఈ యొక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆవిష్కరించింది. సో ఏంటంటే ఈ యొక్క బస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు దాదాపుగా పొగలు వస్తుంటాయి, మనకు ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ కాకుండా కేవలం ఆ యొక్క వాహనం నడుస్తున్నప్పుడు మీకు
వాటర్ మాత్రమే వ్యర్థ పదార్థంగా బయటకు వస్తుంది. సో దాన్నే మనము తొలి హరిత హైడ్రోజన్ బస్ అని పిలుస్తాము. సో దీన్ని పునరుత్పాదన ఇంధన వనరుల ద్వారా వచ్చేటువంటి విద్యుత్తును ఉపయోగించి 75 కేజీల హైడ్రోజన్ను ఐఓసి ఉత్పత్తి చేసింది. తద్వారా ఇది నీటిని వ్యర్థ పదార్థంగా వదులుస్తుంది. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ సో ఈ ఫ్రెండ్స్ 2023 సెప్టెంబర్ నెలలో వార్తల్లో నిలిచేటువంటి తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు మరియు అతి పెద్దవి, అతి చిన్నవి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.